ఆ క్యాసెట్లో ఎక్కించి మీరు పంచవచ్చు కావాలంటే ఏముందండి. అందరు బాగుపడాలనే కదా మనం కోరుకునేది. వేరుశనగ పప్పులు కూరల పౌడర్ కావాల్సిన వాటిలో మొట్టమొదటిది. నెక్స్ట్ నువ్వులు రెండవది. మూడవది శనగపప్పు, మినప్పప్పు. పొట్టు తీయకుండా ఉంటే మరీ మంచిది, బాగుంటుంది అనమాట. ఈ నాలుగుటిని ఏ రేషియోలో తీసుకోవాలి? వేరుశనగ పప్పులు 4 వంతులు, ₹1 అనుకోండి, ₹1 వంతు తీసుకున్నాం. ఇక మిగతావి పచ్చిశనగపప్పు ₹1/2. అర్థమైందా? భలే బాగా గుర్తుండే. ఎట్లా అంటే ₹1, ₹1/2. మినప్పప్పు, నువ్వులు పావలా. కోడ్ భాష ఎప్పటికీ మీకు పోదేక. మళ్ళీ చెప్తారా? వేరుశనగపప్పులు ఎంత? ₹1. పచ్చిశనగపప్పు ₹1/2. మినప్పప్పు పావలా, నువ్వులు పావలా. ఏమండి మరి నువ్వులు ఏం చేసేయండి, కమ్మట వాసన వస్తాయి కదా, కాస్త ₹1 వేయొచ్చు కదా అనొచ్చు. నువ్వుల పౌడర్కి కొస్త లొంగ చుట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని కూరల పౌడర్లో నువ్వుల పాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకని పావలా వంతు తీసుకున్నాం. విడిగా నువ్వుల పౌడర్ తర్వాత చెప్తాను మీకు. అందుకని ఇందులో అంత వేస్తే చాలు. ఈ 4 మనం ఏం చేయాలి? విడివిడిగా వేయించుకుంటాం. ఎందుకంటే 4 సైజులు వేరు కదా. అన్నీ కలిపారనుకోండి నువ్వులు మాడిపోతాయి, వేరుశనగ పప్పులు ఏగవు. ఇప్పుడు క్లాసులో ఒకసారి చేస్తే పాఠం అందరికి ఒకసారి ఎక్కుతుందా? తెలుగు గల్లోడికి ముందు ఎక్కుతుంది, తెలుగు లేనివాడికి క్లాసులో చివరికి ఎక్కుతుంది, కొంతమందికి 4 రోజులు ఇంటే కానీ క్లాస్ ఎక్కదు. అలాగే విడివిడిగా నువ్వులు, విడివిడిగా మినప్పప్పు, శనగపప్పు ఈ 2 కలిపి వేయించుకోవచ్చు. వేరుశనగ పప్పులు విడిగా వట్టిగా బాండీల్లో సన్నసేక మీద వేయించుకుంటారు మాడకుండా. చల్లార్చండి. ఈ 4 ఈ పాలల్లో తీసుకోండి. ఇంకోసారి కరివేపాకు కూడా బాండీలో వేయించండి. కాస్త 1 గ్లాసుడు అంటే ₹1/2. ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఓపిక ఇబ్బంది లేదు. ఇంతంత ₹1 భాగమైనా సరే కరివేపాకు వేసినా తప్పేమీ కాదు. కాస్త కంటికి మంచిది, కమ్మట వాసన వస్తుంది. ఈ 5 ఇట్లా వేపించి రెడీగా తీసుకున్నాం. పాళ్ళు ఇవి. ఇక వీటన్నిటినీ మనం ఒక్కసారి వేసేసి మిక్సీ తిప్పామనుకోండి, సగం నలుగుతాయి, సగం ఉండ చుట్టేసి నలగవు. ఎందుకండి అనొచ్చు. వేరుశెనగ పప్పులు, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదండి, నలిగేసరికి ఆయిల్ లాంటి ఆ జిగురు వచ్చేసి ఇక మినపప్పు శనగపప్పుని నలగనేది, ఉండలా పట్టేస్తాయి అన్నమాట. అంచేత ఎలా వేసుకోవాలంటే, ముందుగా మినపప్పు, శనగపప్పు ఇవి డ్రైగా ఉంటాయి కదా, ఆయిల్ లేకుండా. కరివేపాకు ఈ 3 నలిగే వరకు వేసుకున్న తర్వాత వీటిని వేసేస్తే అప్పుడు ఫ్రీగా నలిగిపోతుంది అనమాట. మెత్తగా అయ్యే వరకు ఉండక్కర్లా, సగ భాగం పైన నలిగితే సరిపోతుంది, అప్పుడు ఆపొచ్చు. అదిగో ముక్కా చెక్కల పౌడర్లా వచ్చింది. ఇందులో ఇప్పుడు మనం వేరుశనగ పప్పులు, నువ్వుల్ని వేస్తున్నాం. పప్పులన్నీ నలిగి ఉంటాయి చూడండి, కరెక్ట్గా పొడి పొడిలాడితే ఎట్లా వచ్చిందో. మీరు ఒక్కొక్కసారి మిక్సీ వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా రాదు. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? కొన్ని వేరుశనగ పప్పుల్లో ఆయిల్ శాతం బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు కూరల పౌడర్ ముద్దగా అయిపోతుంది. అలాగే బాగా ఆయిల్తో ఉన్న నువ్వులను వేసినప్పుడు కాస్త అట్లా ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు ఎలా మిక్సీ వేసుకోవచ్చు? విడివిడిగా మిక్సీ వేసేసుకోండి. ఇంతకుముందు మనం ఎలా వేసాం? మినప్పప్పు, శనగపప్పు, వేపించిన కరివేపాకు, ఆ 3 మిక్సీ వేసాం. మెత్తగా వేసేసుకోండి ఇక పలుకు లేకుండా. తర్వాత వేరుశనగ పప్పులు విడిగా మిక్సీ వేసేసుకోండి. నువ్వులను కూడా విడిగా మిక్సీ వేసి పౌడర్ చేసుకోండి. ఈ 5 కలుపుకోండి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. అవే నువ్వులు, పల్లీలు ఆయిల్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఉండగా కాస్త నలగనట్లుగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ 2 రోజులు ఎండబెట్టేస్తారు. ఆ ముద్దని మళ్ళీ మిక్స్ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న కూరల పౌడర్ని వేపుళ్ళలో, రోటి పచ్చళ్ళలో, ఆకుకూరల్లో, మరి పులుసుల్లో అన్నిట్లో ఇదే వేసేస్తే బాగోదు.
మరి అప్పుడేం చేయాలి? వేపుళ్ళు చేసుకునేటప్పుడు కొన్ని వేపుళ్ళల్లో నువ్వుల పౌడర్ బాగుంటుంది, కొన్ని వేపుళ్ళలో వేరుశనగ పప్పుల పౌడర్ మాత్రం బాగుంటుంది, కొన్ని వేపుళ్ళలో వేపుడు శనగపప్పు పౌడరు వేరుశనగపప్పుల పౌడర్ రెండు కలిపేస్తే బాగుంటుంది. కొన్ని పిండి వంటలు చేసుకునేటప్పుడు లేకపోతే ఏదైనా వడలు కానీ లేకపోతే ఏదైనా కట్లెట్స్ కానీ ఇలాంటప్పుడు కొన్నాటిలో నువ్వుల పౌడరు, కొన్నాటిలో వేపుడు శనగపప్పు, కొన్నాటిలో అలా వేరుశనగపప్పుల పౌడర్ ఇట్లా బాగుంటాయి అన్నమాట. అందుకని మనం కూరల పౌడరు కొన్నాటిలో వాడుకుంటాం. కొన్ని స్పెషల్ ఐటమ్స్లో ఇండివిజువల్గా ఏ పౌడర్ వేస్తే బాగుంటుందో దాన్నే వేసుకోవాలి. అందుచేత మనము మరి ఏ రోజు ఏ రకం వండుకుంటాం ఎట్లా తెలుస్తుంది? రెడీగా పౌడర్లు ఉంచుకుంటే మీకు కూరలు వండుకునేటప్పుడు ఏ కూరకి ఏ పౌడర్ వేసుకుంటే టేస్ట్ వస్తుందో మేము వేసి చూపిస్తాం కదా. అందుచేత మీరు కూడా వంటింట్లో మనం చెప్పే పద్ధతిలో పౌడర్లు సిద్ధం చేసుకోండి. మరి ఆ పౌడర్లు ఏమిటి? ఇదిగోండి, వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, తెలుసు కదా. దీన్ని దోరగా వేయించేసుకుని పౌడర్ చేసేసుకుని ఒక సీసాలో ఉంచుకోండి, గట్టిగా మూత పెట్టేసి మెత్తపడకుండా చక్కగా ఉంటుందన్నమాట. కొన్ని ఫ్రైల్లో ముక్కలే ఉంటాయి, ఒట్టిగా మొక్కలు ఉంటే ఏం బాగుంటుంది? వేపుడు శనగపప్పు పౌడరు ఫ్రైలు చేసుకున్నప్పుడు ఆ కూరగాయ ముక్కలు ఉండే చుట్టూరు వచ్చిన చెమ్మలు లాగేసి ముక్క డ్రైగా పొడి పొడిలాడుతూ చేయడానికి భలే పనికి వస్తుంది. ఏ కూరలో కావాలని అంత వేసుకోవచ్చు. గొజ్జు ఎక్కువ రావాలనుకోండి కాస్త అలా వేసుకోవచ్చు. కాస్త కారం ఎక్కువైపోయింది, ఘాటు ఎక్కువైపోయింది, అప్పటికప్పుడు ఇంత పౌడర్ కలిపేసుకోండి, బేస్లా పనికి వస్తుంది అనమాట. దీన్ని మీరు మిక్సీ వేసుకుని, నేనే చూయించక్కర్లా, అదేముంది సింపుల్ విషయం కాదు. మిక్సీ వేసుకుని సీసాలో పెట్టి ఉంచుకోండి. ఇదిగో వేరుశనగ పప్పుల్ని బాండీలో ఇట్లా దోరగా వేయించేసి ఉంచుకుని మిక్సీ వేసుకుని పౌడర్ చేసి ఈ వేరుశనగ పప్పుల పౌడర్ ఒక సీసాలు అట్లా సెపరేట్గా ఉంచుకోండి. కొన్ని రోటి పచ్చళ్ళలాట్లో చాలా బాగుంటుంది వేరుశనగ పప్పుల పౌడరు. ఇగుర్లు అంటారే, పాలు పోసి ఇగుర్లు వండుతాం కదా, పాలు పోసిన ఇగురులో వేరుశనగ పప్పుల పౌడర్ చాలా టేస్ట్ ఉంటుంది. అలాంటి వాటిలో ఇదే స్పెషల్గా అంత వేస్తాం, ఆ రోజు కూరల పౌడర్కి వేయమన్నమాట. అలా వేసుకోవటానికి ఇట్లా పౌడర్ చేసి ఉంచుకోమంటున్నాం, వేపేసేసి. నెక్స్ట్ ఇంకో పౌడర్ ఏముండాలి? నువ్వుల్ని దోరగా వేయించేసి మెత్తగా పౌడర్ చేసుకుని, నువ్వులు ఇక పప్పు లేకుండా పౌడర్ అయిపోతే బాగుంటుంది, జీర్ణక్రియ బాగా జరుగుతుంది అనమాట. ఇలా నువ్వుల పౌడర్ ఒక సీసాలో ఉంచేసుకోండి. కూరల పౌడర్ ఒక సీసా, నువ్వుల పౌడర్ ఒక సీసా, వేరుశనగపప్పుల పౌడర్ ఒక సీసా, వేపుడు శనగపప్పు పౌడర్ కొద్దిగా తక్కువ వాడకం కాదు, కొద్దిగా వేసుకోండి. నువ్వులు వేరుశనగపప్పుల పౌడర్లు మాత్రం ఎక్కువ వాడకం అవుతుంది మనకి. ఈ పౌడర్లు కూరల్లో వేసుకుంటే చాలా బలం, చాలా శక్తి వస్తుంది, మంచి కాల్షియం వస్తుంది, మంచి మాంసకృతులు వస్తాయి, హాని కలిగించని మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి ఇందులో. మనం తినవలసింది అలాంటి సహజమైన కొవ్వు పదార్థాలని. ఈ పౌడర్లు ఉంచుకోండి, బాగుంటాయి. ఇక కూరల పౌడరు, వేపుడు శనగపప్పు పౌడరు, వేరుశనగపప్పుల పౌడరు, నువ్వుల పౌడరు, 4 పౌడర్లు ఉంటాయి మీ ఇంట్లో. ఇలా మినపప్పు శనగపప్పు వేయించేసుకుని సీసాలో పోసుంచుకుంటాం. మనం పోపులో రెడీగా పాత్ర కాలిన వెంటనే వేసేస్తాం. వేగుంటాయి కాబట్టి త్వరగా కూరగాయ ముక్కలు వేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఇవి తెలుసుకున్నాం. మీకు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు మామిడికాయ పౌడరు, దాన్ని ఎలా చేసుకోవాలి? మీకు తోటలు ఉండొచ్చు, లేకపోతే మీకు మామిడికాయలు పుల్లటివి సీజనల్గా ఒక్కోసారి చవకగా దొరకవచ్చు. చవక లేకపోయినా సరే పుల్ల మామిడికాయలు కొనుక్కుని బంగాళదుంపలు చిప్ చేసుకోవడానికి స్క్రాపర్ ఉంటుంది కదా, అలాంటి దాని మీద మామిడికాయని కూడా ఇట్లా అన్నారంటే పల్చని చెక్కుతుంది అనమాట. ఆ ముక్కలన్నీ ఎండపెట్టేసుకోండి. ఈ ఎండపెట్టేసుకుని ఒక 5-6 రోజులు బాగా ఎండాక డబ్బాలో పోసి దాచేసుకోండి. బాగా అంత డబ్బాడు స్టాక్ ఉంచుకుంటే మన సంవత్సరం పొడుగు సరిపోతాయి, ఏం చెడిపోవి ఇవి. వీటిని ఏం చేసుకోవచ్చు? మీరు పులుసు కాసుకోవాలి, చింతపండు వాడకూడదు. అందుకని మామిడికాయ ముక్కలన్నీ తీసుకుని ఎండిపోయిన వాటిని కాస్త నీళ్లు పొయ్యి మీద పెట్టి మరిగిస్తారు, ఆ మరిగిన నీళ్ళలో అని మామిడికాయ ముక్కలు తీసేసేసేయండి. ఇక ఒక అరగంట ఆగితే మెత్తగా అయిపోతుంది, పిసికేసేసేయండి. లేకపోతే ఒకసారి ఒక తిప్పండి మిక్సీలో, చింతపండు గొజ్జు వచ్చినట్టు వచ్చేస్తుంది మామిడికాయ. పచ్చి మామిడికాయలు మిక్సీ వేసినప్పుడు ఆ కూరకు వచ్చే రుచి కంటే ఈ ముక్కలు మిక్సీ వేసుకుని ఆ నీళ్లు పోస్తే పులుసుకి కానీ కూర కానీ భలే రుచి వస్తుంది అనమాట.